టు తక్ష్ మీడియా. నేను మీ హిమ. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గతంలో మనం పెహల్గాం అటాక్ గురించి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెట్టిన సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. రిలీజియన్ తెలుసుకుని మరి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి తెలుసుకుని మరి అప్పుడే పెళ్ళైన కనికరం లేకుండా, కనీసం కనికరం లేకుండా అలా పెహల్గాం దాడిలో మరణించిన వారి సంఖ్య మనందరికీ తెలిసిందే. ఆ ఘటన తలుచుకుంటేనే మనకి అందరికీ కూడా ఇలా ఒళ్ళు గగ్గుర్లు పొడుచుకుంటుంది, రక్తం, ప్రతి ఇండియన్ రక్తం మరిగిపోతుంది. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ నేను మన గల్లీక గణేష్లో వినాయకుడిని చూపించడానికైతే వచ్చాను. అసలు ఎలా స్పెషల్గా డిజైన్ చేశారంటే ఆర్మీ డ్రెస్సెస్లో మూషిక అది కానీ గణేషుణ్ణి కానీ రిప్రజెంట్ చేస్తూ, ఆపరేషన్ సింధూని రిప్రజెంట్ చేస్తూ గణేషుని రెడీ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఎక్కడికి వచ్చేసానంటే ఉప్పుగూడలో ఉన్నటువంటి లలితాబాగ్ ఏరియాలో సాయిబాబా మందిర్లో మనకి ఈ విజువల్స్ అన్నీ చూస్తుంటే నేను ఒక వినాయకుడి దర్శనానికి వచ్చినట్టుగా అనిపించట్లేదు. నాకు పెహల్గాం ఏరియాలో జరిగిన ఘటనలు ఇప్పుడే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు అసలు చూస్తుంటే నిజంగా చెప్తున్నా అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ప్రతి ఇండియన్కి కూడా బ్లడ్ బాయిల్ అయిపోయే సంఘటన అది. ఎవ్వరు ఇప్పటి వరకు కూడా జరిగి చాలా రోజులు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అది నిలిచిండిపోయే ఘటన. ఒకసారి లోపలికి వెళ్ళి గణేషుణ్ణి, అది కూడా ఆర్మీ డ్రెస్లో డిజైన్ చేసిన గణేషుణ్ణి, అది కూడా పెహల్గాం అటాక్ సింధూర్ ఆపరేషన్లో రెడీ చేసిన గణేషుని దర్శించుకుందాం. అసలు ఈ థీమ్ ఎలా వచ్చింది, ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, వీళ్ళకి తయారు చేయాలని ఎందుకు అనిపించింది అనేది మేనేజ్మెంట్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. మీరు చూస్తున్నారు కదా, మనం ఆర్మీ డ్రెస్లో ఉన్నటువంటి గణేషుణ్ణి, అలాగే సైడ్స్కి చూసుకుంటే ఆర్మీ సోల్జర్స్ రూపంలో మనకి మూషికాలు పెట్టారు. అలాగే ఇక్కడ మనకి విజువల్స్లో ఆ పెహల్గాం అటాక్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ని కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చూస్తుంటేనే నిజంగా మనము హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే పెహల్గాం అటాక్ జరిగిన ఏరియాలో ఉన్నామా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంత మంచి కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అసలు వీళ్ళకి ఈ థీమ్ చేయాలనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందో, అసలు ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందో, అసలు ఈ థీమ్ చేయడానికి ఎంత టైం పట్టిందో కూడా నాకు నిజంగా అర్థం కావట్లేదు. వీళ్ళని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే అనిపిస్తుంది. ఇటువైపు మనం చూసుకుంటే బ్రహ్మోస్ లైక్ మిజైల్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే S-400 మిషన్స్ని కూడా పెట్టారు. ప్రతి దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ విజువల్ చూస్తే ఈ బ్యానర్స్ కావచ్చు, ఈ కట్అవుట్స్ కావచ్చు, ఎంత చక్కగా డిజైన్ చేశారంటే ఇక్కడ మనం విజువల్తో చూస్తే అండి ఇది ఎంత ప్రతి మహిళ అంటే మన ఇండియాకి ఆది పరాశక్తితో సమానం. అలాంటి ఆది పరాశక్తిని అప్పుడే పెళ్ళైన ఆ అమ్మాయి భర్తని రిలీజియన్ తెలుసుకుని మరి బట్టలు విప్పి మరి చంపేసిన ఘటన మనం పెహల్గాంలో చూసాము. ఆ విజువల్ని కూడా ఇక్కడ క్యాప్చర్ చేశారు. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఆపరేషన్ యూజ్ అని చెప్పేసి బ్రహ్మోస్ మిసైల్ ఇటువైపు క్యాప్చర్ చేశారు. ఎంత చక్కగా పెట్టారంటే మాటల్లో అసలు వర్ణనాతీతం అనమాట. సో మేనేజ్మెంట్తో మాట్లాడదాం. అసలు వీళ్ళకి ఎంత టైం పట్టింది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని మేనేజ్మెంట్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు అభిషేక్ అండి. నేను ఇక్కడ యూత్ వైస్ ప్రెసిడెంట్ అని. ఇంకా మా జనరల్ సెక్రటరీ మనీష్. నా పేరు అభిషేక్ అండి. ఓకే, మీ యూత్ నేమ్ ఏంటండి? మా యూత్ నేమ్ వచ్చేసి శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే, మేము ఇది వచ్చేసి మా 49th ఇయర్ సెలబ్రేషన్ మేడం. ఓకే, మేము ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే దైవభక్తితో పాటు దేశభక్తిని కూడా మేము చూపెట్టడానికి మేము మా వంతు సహాయంగా మేము ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మేము తీసుకున్నామండి. సో ఆపరేషన్ సింధూర్లో గణేషుని మేము ఆర్మీ యొక్క డ్రెస్సింగ్లో చూపెట్టాము. సో ఇది ఏంటిదంటే ఆర్మీ యొక్క ఫోజ్ ఏంటిదంటే ఘన విజయంతో గణేశుడు మనకి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ ఘన విజయంతో. దాంతోపాటు మనం S-400ని కూడా మనము క్లియర్గా మనం చూపెడుతున్నాం. ఏంటిదంటే పిల్లలకి ఒక అవగాహన అనేది రావాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు చేశాము, ఏంటిది అనేది. ఇది మన భారతదేశానికి ఇది ఒక గర్వ కారణం ఇది. ఎందుకంటే మనము ఈ మొత్తం దేశానికే కాదు, ఈ యొక్క మనము మొత్తం ఈ లోకానికి మనం చాటి చూపెట్టాము. ఏంటిదంటే మన భారత యొక్క శక్తి ఏంటిదో చూపెట్టాము. అది కూడా మనకి భారతదేశం ఒక శక్తి, మనకు ఉమెన్ ఒక ఇద్దరు ఉమెన్స్ కలిసి
పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల యొక్క స్థానాలని వితిన్ 25 మినిట్స్లో డిస్ట్రాయ్ చేశారు. అది మనకు ఎంతో గర్వకారణం. ఈ ఆపరేషన్ సింధూర్ని ఎంచుకోవడానికి మన ప్రభుత్వం ఎందుకు ఈ ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఎంచుకున్నారంటే, మనకి ఈ సింధూర్ అనేది మహిళలకి ఎంతో ముఖ్యమైనది. వాళ్ళ వివాహం టైంలో ఈ సింధూర్ పెడితే ఇది ఆపరేషన్ సింధూర్లో వివాహం అయినట్టు. సో ఈ సింధూర్ని వాళ్ళు తొలగించినందుకు మన గవర్నమెంట్, మన మోడీ ఏం చేశారంటే, ఈ సింధూర్ మనకు తొలగించారు కదా, అదే సింధూర్ పేరుతో వాళ్ళ ఉన్న తీవ్రవాదులు ఏదైతే ఉన్నారు చూడండి, వాళ్ళ స్థానాలని వితిన్ 24 అవర్స్లో డిస్ట్రాయ్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఎంతో గర్వకారణం మనకి. అది మేము ఇలా దీని యొక్క ఈ గర్వకారమైన ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని మేము ప్రజలకు ఇలా తెలియపెట్టాలని చెప్పి మా యొక్క ఈ కాన్సెప్ట్ ని తీసుకున్నాం. అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు ఇలా ఈ థీమ్స్ చేయబట్టి? అంటే మేము లాస్ట్ టైం ఒక 2023లో మేము చంద్రయాన్ కూడా చేసాం కాన్సెప్ట్. ఎందుకంటే మన మిసైల్ అనేది అక్కడ మూన్ మీద ల్యాండ్ అయింది కదా, సో ఆ కాన్సెప్ట్ మీద కూడా మేము ఇలాంటి మిసైల్స్ అనేది చేయించాము. సో ఈసారి ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్ మేము ఎందుకు అంటే ఇన్ డీటెయిల్ గా చూపెట్టాలని చెప్పి మేము ఒక 90 days హార్డ్ వర్క్ చేసాం. ఇక్కడ 90 days పట్టింది, కరెక్ట్గా 3 months పట్టింది. ఇంకొకటి ఇక్కడ ఏంటిదంటే స్పెషాలిటీ, ఇంజనీరింగ్స్ యొక్క వర్క్ తక్కువ, మా యొక్క యూత్ కమ్యూనిటీ ఒక శ్రమ ఎక్కువ ఉంది దీంట్లో. ఈ కాన్సెప్ట్, ఈ ఐడియాలజీ అంతా కలిపి మా టీం యొక్కటే ఇది. సో జస్ట్ మేమంటే కొంచెం సపోర్ట్ అనేది మేము ఇంజనీర్ సపోర్టింగ్ తీసుకొని మేము చేసాము ఈ కాన్సెప్ట్. సో మేము ఎక్స్పెక్ట్ చేసాము ఏంటిదంటే, మేము ఇంత అవుట్పుట్ అనేది మేము ఇస్తామని చెప్పి మేము ఊహించలేదు. మా ఊహని మించి అవుట్పుట్ అనేది వచ్చింది. మీరు అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చిందా? ఇచ్చారా వాళ్ళు? సో మేము అనుకున్న దానికి మించి వచ్చింది, మించి వచ్చింది. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ అవుట్పుట్ వచ్చాక ఒక్కటి మేము ఏమనుకున్నామంటే, మేము ఇంకా మా లోపల మేము ఎంత జాగృతి పడ్డామంటే, మేము ఇది చెయ్యాలి, ఇది ఇంకా కొద్దిగా మేము యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది ఒక్కసారి ఒక థీమ్, మనకి ఒక థియేటర్ హౌస్ కూడా ఉంది ఇక్కడ. మనం ఏంటంటే పహల్గామ్ అటాక్ స్టార్ట్ నుండి మళ్ళీ మన ఆపరేషన్ సింధూర్ విజయం కూడా ఇందులో మనం చూపెడుతున్నాం. వచ్చిన భక్తుల మినీ థియేటర్ కూడా ఉంది. మినీ థియేటర్ లో పహల్గామ్ దాడి ఎలా జరిగింది ఏంటి విజువల్స్ వేసి చూపిస్తున్నారు. విజువల్స్ కూడా చూపెడుతున్నాం. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరిలోనూ అవేర్నెస్ అయితే కంపల్సరీ రావాలి. ఈ అవేర్నెస్ వస్తే చిన్న పిల్లలు కూడా ఎంతో, అది కార్టూన్ నెట్వర్క్ అనేది ఎలా చూస్తున్నారో వాళ్ళు అంత డీటెయిల్గా దీని గురించి తెలుసుకుంటున్నారు. ఏంటి వాళ్ళ పేరెంట్స్ని అడిగి మరి వాళ్ళు తెలుసుకుంటున్నారు ఏమైంది, ఏంటిది సంఘటన ఏంటిది అనేది. చిన్న పిల్లలకు కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటిదో. సో మేము కూడా అదే అనుకున్నాము. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి తెలిసి ఉండాలని చెప్పి మేము ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాము. మేము ఏదైతే అనుకున్నాం చూడండి, ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. ఇది ఎక్కడ కస్టమైజ్ చేయించారు అంటే లైక్ ఎలా? సో కస్టమైజేషన్ అనేది పర్టికులర్గా ప్లేస్ అనేది ఏం తీసుకోలేదు. మాకు ఒక వర్క్ స్టేషన్ ఉంది మా టెంపుల్ది. వర్క్ స్టేషన్లో మేము ఏం చేసామంటే, మాతోటి అయినా మేము ఇంజనీర్స్కి మా ప్లాన్స్ అనేది మేము ఇచ్చి ఆ ప్లాన్స్ ప్రకారం మేము చేయించుకోవడం జరిగింది స్టెప్ బై స్టెప్. కొన్ని మాకు ఏంటంటే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి ఎలా ఏంటిది అనేది. కానీ ఆ గణేషుని నమ్ముకొని మేము ముందుకు వెళ్ళాము, అంత బాగా అయింది. ఓకే, చూడ్డానికి కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఉంటారు కదా, సో అలాగే గణేశుడు ఆ సింధూర్ ఫైట్ మీద పోరాటం చేస్తున్న అంటే లిటిల్ సోల్జర్స్ అన్నమాట వీళ్ళందరూ. ర్యాట్స్ అన్నీ కూడా ఎలుకలు, మూషిక వాహనాలు. నిజంగా థీమ్ అయితే చాలా బాగుందండి. ఇంకా మనకి నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? మనకి నిమజ్జనం వచ్చేసి జులూస్ రోజు ఉన్నదండి మనకి. లాస్ట్ డే ఏదైతే సాటర్డే రోజు ఉన్నది. సో మేము ఏంటి అంటే ఈసారి కూడా కాన్సెప్ట్ ఏంటిదంటే, మేము ఈ యొక్క శోభాయాత్రలో మేము ఇది స్పెషల్ అట్రాక్షన్ S400 అనేది మొత్తం ఎవ్రీథింగ్ అంతా కాన్సెప్ట్ అంతా ఏంటంటే, ఈ కాన్సెప్ట్ని ఇక్కడ ఎలా అయితే మేము తీర్చిదిద్దామో సేమ్ అదే విధంగా మేము శోభాయాత్రలో కూడా మేము తీర్చిదిద్దడానికి మేము చూపెడుతున్నాం. నిమజ్జనానికి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? నిమజ్జనానికి వచ్చేసి మేము ఈ యొక్క S400ని నిలబెట్టుకొని, గణేషుని నిలబెట్టుకొని, మిసైల్స్ కూడా నిలబెట్టుకొని ప్రతి ఒక్కరికి మేము చూపెట్టడం అని జరుగుతుంది. ఎందుకంటే ఇది సిటీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాదే ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఓకే, మీరు పహల్గామ్ అటాక్ గురించి ఆ కాన్సెప్ట్ విని చేశారు. సో ఆ అటాక్ జరిగినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? ఆ అటాక్ జరగడంతో మేము చాలా బాధకు గురయ్యామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ అటాక్ జరగడం ఒక ఎత్తు అయితే, రిలీజియన్ తెలుసుకుని బట్టలు విప్పి నువ్వు హిందువా ముస్లిమా అని కాల్చి చంపేసి మోడీకి చెప్పుకుపో అని చెప్పేసి అని వర్డ్ యూజ్ చేశారు. అండ్ అది విన్నప్పుడు ఎలా అనిపించింది?
అది ఒక విన్న ఇండియన్ గా అది విన్నప్పుడు మనకి అనిపించేది ఒక్కటే అండి, నేను ఎందుకు లేను ఆ ప్లేస్లో, నేను ఉంటే వాళ్ళకి కరెక్ట్ జవాబు అనేది నేను ఇస్తాను అనే అంత లోతులో వెళ్ళాం మేము. అది చాలా బాధాకరమైన విషయం మనకి. కానీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగింది చూడండి, ఆ తర్వాత మనకి తెలిసి వచ్చింది ఏంటిదంటే మేము అనేది మేము మేము మళ్ళీ తిరిగి కొట్టగలుగుతాం మీకు, మాకు జవాబు ఎట్లా ఇచ్చామంటే మనము వాళ్ళు ఊహాభావాలకు కూడా వెళ్ళలేని ఊహకు కూడా అందని ఎత్తులో మనం ఇచ్చామండి. అక్కడ వాళ్ళు ఇప్పుడు తిరిగి చూడాలంటే కూడా భయపడుతున్నారు. అది ఒక్కటి చాలు. మేము ఇప్పటికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకోగలుగుతున్నాం అండి. ఎప్పటికీ మోడీకి ఇప్పటికీ కూడా మేము థ్యాంక్ యూ చెప్తాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇది భారతదేశానికి ఒక గర్వకారణం. ఆడవాళ్లతో పెట్టుకుంటే ఆడవాళ్ళు ఆది పరాశక్తితో సమానం. ఆ సింధూర్ అనే ఆపరేషన్ తో ప్రతి మహిళ కూడా గర్వంగా చెప్పుకుంటుంది ఈ వార్ గురించి కూడా. అది 25 minutes అనేది ఎంత 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 ఈజీగా చేశారు చూడండి మన వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మిలిటెంట్స్ యొక్క క్యాంప్స్ ని వితిన్ 25 minutes లో చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. దాంట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మన సుదర్శన్ చక్రం S-400. వాళ్ళు ఏంటిదంటే ఇది ఈ S-400 ఒక స్పెషాలిటీ ఏంటంటే 400 kilometers ఒక రేంజ్ లో ఉన్న టార్గెట్ ని కూడా ఈజీగా వాళ్ళ యొక్క రేడార్స్ ఉన్నాయి కదా, అవి కూడా మన ఒక S-400 ని గుర్తుపట్టలేవు. అవి అంత ఈజీగా వెళ్ళి స్మాష్ చేయడం అనేది మాకెంతో గర్వకారణం. యాజ్ ఎ భారతీయుడుగా నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానండి నేను. S-400 అంటే ఇంచుమించు చెప్పాలంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రం అనే చెప్పాలి. నిజంగా ఇంత మంచి కాన్సెప్ట్ తో అంటే లైక్ భక్తులకి మనకి భక్తితో పాటు ఇలాంటి ఇండియన్ లైక్ ఇలాంటి అవేర్నెస్ చేయడం వల్ల ఇంకొంచెం మనలో ఉన్న దేశభక్తి ఏదైతే ఉందో తెలియని వాళ్ళకి కూడా ఇంకొంచెం తెలుసుకునే ఆపర్చునిటీ కల్పించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అంటే అసలు ఇంకా నాకు మాటలు రావడం లేదు. నేను లోపలికి రాగానే నాకు ఇలా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే లైక్ అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేశారంటే ఆ అటాక్ లో వార్ జరుగుతున్నప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ నేను కూడా అయ్యానా, నేను కూడా సోల్జర్, లైక్ ఆ సిచ్యువేషన్ ని మీరు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి థీమ్స్ ఇంకా ముందు ముందు రావాలి. ఇలాంటి గణేశుల్ని అంటే ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో కూడా మీరు ముందుకు తీసుకురావాలి. ఆ గజనాథుడు, అలాగే ఆర్మీ డ్రెస్లో ఉన్న సోల్జర్ వినాయకుడు, అలాగే మూషిక వాహనంలో ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుందాం. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ మనకి. ఎస్.